మా గురువుగారి దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే దాసనారాయణరావు గారి దగ్గర ఆయన తీసిన సినిమాలు సామాజిక నేపథ్యంలోనూ కుటుంబ నేపథ్యంలోనూ తీయడమే కాకుండా అసలు నవ్వేడేస్ ఇప్పటికి జరిగే కథలను అప్పుడే తీసేశారండి ఆయన. ఇప్పుడు ఒక తాతాంబరవుడు తీసుకోండి మా గురువు గారిది, దాసనారాయణరావు గారిది. పిల్లలు తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయడం అనేది ఇప్పుడు అసలు మనం ఇప్పుడు చూస్తున్నాం. తల్లిదండ్రులను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేయడం, ఆస్తి కోసం తల్లిని లేకపోతే తండ్రినో చంపేయడం ఇవి జరుగుతున్నాయండి. ఆ రోజే ఆయన ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి, సత్యనారాయణ గారితో చేసి రాజబాబు గారు మనవడ క్యారెక్టర్ వేసి బుద్ధి చెప్పడం అనే కథను ఆ రోజే తీశాడు. అలాంటిదే మరొక కథ, అత్యద్భుతమైన కథ ఏడంతస్తుల మేడ. నాకు ఏడంతస్తుల మేడ డేట్స్ నారాయణరావు అనేది 9th వండర్. అప్పుడు ఈ చిన్న సినిమాలు తీసుకునేవాడికి ఆయన మంచి భూమి పీరియడ్లో ఆ డేట్స్ ఇస్తే డబ్బులు ఇచ్చే టైంలో నాకు ఆ డేట్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నేనేమన్నానంటే, మీరు అసలు ఈ ఊరు దాటెళ్ళలేదు కాబట్టి మనం ఎక్కడైనా కాశ్మీర్ లాంటి ప్లేస్లో షూటింగ్ చేస్తే బాగుంటుందని అంటే, అది చేద్దాం అయ్యా, నాకైతే భయంగా ఉంది, నువ్వు జాగ్రత్తగా చూసుకో, నువ్వు జగపతికి వెళ్ళి అడిగంటే, జగపతికి వెళ్తే కాశ్మీర్ వాళ్ళు వెళ్ళి ఎన్ని కష్టాలు పడింది నాకు చెప్పారు తప్ప వెళ్ళే దారి చెప్పలే వాళ్ళు. నేను ఆ సినిమా తీయటం అనేది ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్ గారికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను అక్కడి నుంచి మానేసిన తర్వాత అదే హీరోతో నేను సినిమా తీయటం అనేది ఆయనకి ఇదైంది. అన్నపూర్ణ స్టూడియోలో 4th ఫ్లోర్ ఓపెనింగ్ జరిగింది. బాంబే వాళ్ళతో కూడా కలిపి ఈ సబ్జెక్ట్ వినిపించి 5 లక్షలు పెట్టి ఆ రోజుల్లోనే పెద్ద సెట్ వేసాం 4th ఫ్లోర్లో. 4th ఫ్లోర్ ఓపెనింగ్కి 7 అంతస్తుల మేడ సెట్ ఉంది లోపల. ఒక 15-20 రోజుల ముందు లొకేషన్ చూడటానికి వెళ్తామని చెప్పి జగపతి ఆఫీసులో అడ్రస్లో తీసుకుని నరసింహరావు గారిని, మన భాస్కర్ రాజు కొడుకుని, నీ కొడుకుని ఆర్ట్ డైరెక్టర్ చేస్తాను నేను అని చెప్పేసి ఆవిడ జులాయిగా తిరిగేవాడిని అంట పెట్టుకుని సీనుని కాశ్మీర్ తీసుకెళ్ళాను. అసలు విచిత్రం ఏంటంటే, మొట్టమొదటిలో ఆ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాగేశ్వరరావు గారు మార్కెట్ యావరేజ్గా ఉంది. అందరూ చాలామంది నాగేశ్వర గారితో సినిమా తీస్తున్నారా, ఆహా, ఓ నాగేశ్వర గారితో సినిమా తీస్తున్నారా అనలేదండి ఎవరు. నాగేశ్వర గారితో సినిమా తీస్తున్నారా, వెరీ ఓకే ఓకే. అయినా కూడా మొండి మనిషి మా గురువు గారు ఒక అద్భుతమైన కథ తయారు చేసి ఆయన పాటల మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చున్నప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ సాంగ్స్ అత్యద్భుతంగా వస్తున్నాయి. ఆయనకి ఆ మ్యూజిక్ చక్రవర్తి గారు చేస్తూ ఉన్నప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్లో అనిపించింది గురువుగారికి, ఈ పాటలు మద్రాసులో కానీ ఊటీలో కానీ తీస్తే కాదు, కాశ్మీర్లో తీయాలి. అంటే అప్పట్లో మనకి కాశ్మీర్ ఏంటంటే ఇప్పుడు ఫారెన్లో తీస్తున్నంత వాల్యూ అప్పట్లో కాశ్మీర్లో తీయడం అంటే అని ప్రొడ్యూసర్స్ ముగ్గురిని పిలిచి కాకర్ల కృష్ణ గారిని, క్రిస్టఫర్ గారిని, శ్రీరాములు గారిని కూర్చోబెట్టి, ఏమండి, శ్రీరాములు గారు ఎక్కువ మా దగ్గర ఉండేవారు కాదు, కాకర్ల కృష్ణ గారు, మాకు క్రిస్టఫర్ గారు, ఈ పాటలు మనం కాశ్మీర్లో తీస్తే బాగుంటుంది, రేపు ఫస్ట్ షెడ్యూల్ అక్కడ చేద్దామని. అదేంటండి అది, ఫస్ట్ షెడ్యూల్ మనకి 18 రోజులే కదా ఉంది. ఈ 18 రోజుల్లో మనం కాశ్మీర్ ఏర్పాట్లు చేసుకోవడం, వెళ్ళడం, రావడం, చేయడం ఏమిటండి ఇది, జరిగే పనా ఇది అని ఆశ్చర్యపోయారు. అలాగని చెప్పి గురువుగారికి ఎదురు చెప్పలేరు వీళ్ళండి. అది సరేనండి, మరి 18 రోజుల్లో ఈ ఏర్పాట్లన్నీ చేయడం, వెళ్ళడం, రావడం ఎట్లాగ సార్, ఇది జరిగే పనా అది అని మీరు ఏం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా మీకు చూస్తాను. ఆయన ఎప్పుడు గురువుగారు దాన్ని ఏమంటాం, ఏటికి ఎదురు వెళ్తారంటారు చూడండి, అలాగే వెళ్తాడు ఆయన. రాజన్ అని మేకప్ మ్యాన్ గారు ఉండేవారు మా ఆఫీస్ డైరెక్టర్స్ కాలనీలో కొడంబాకం, దాని ఆపోజిట్ బిల్డింగ్లోనే ఆయన రాజన్ గారు ఆ సినిమాకి మేకప్ మ్యాన్. ఆయన పిలిచారు, ఏవా రాజన్, నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ కాశ్మీర్ వెళ్ళావు కదా, అక్కడ చేసావు కదా, సో నీకు అక్కడ ఎవరో మీడియేటర్, అక్కడ నీకు ఆర్గనైజేషన్ అది ఇదంటే పలానా సో అండ్ సో అండి. ఓకే, మనకి 15వ తారీఖు నుంచి షెడ్యూలు, ఇంకా 18 రోజులు ఉంది, మరి ఏర్పాట్లు చేయగలుగుతాను సార్, బట్ ఇది ఫోన్ల ద్వారా జరిగే పని కాదు సార్, స్వయంగా డైరెక్ట్గా వెళ్ళిపోవాలి సార్, మనం ఏ లొకేషన్ కావాలో సెలెక్ట్ చేసి ఈ పర్మిషన్లు పెట్టాలి సార్ అని. అయితే ఓ పని చేయండి, ఆ రోజు రాత్రి ఎంత అయిందండి, 7-8 అయింది మ్యూజిక్ సిట్టింగ్, తెల్లారి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోండి ఢిల్లీ. మీరు, నువ్వు రేలంగి నరసింహారావు, కాకర్ల కృష్ణ,
ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రాజు గారికి అసిస్టెంట్ ఎవరంటే శ్రీనివాసరాజు. బయలుదేరి వెళ్ళిపోండి అని. ఏంటి నా గురువుగారిలా మాట్లాడుతున్నాడు, ఇలాగ అంటున్నాడు, ఈ జరిగే పనులు అనవసరంగా రెండింటికి చెడ్డ రేవడవుతామా, ఇక్కడ షూటింగు లేకుండా అక్కడ షూటింగు లేకుండా అనవసరంగా డేట్లు పోతాయా అని మా ఫీలింగు. అయినా గురువుగారు మాట కాదనలేక నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయలుదేరి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి శ్రీనగర్ ఫ్లైట్ ఎక్కి శ్రీనగర్ దిగి. సార్ నేను ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఏమంటే డైరెక్టర్ గారికి ఈయన కో డైరెక్టర్ ఈయన రేలంగి నరసింహరావు, ఈయన ప్రొడ్యూసర్ కాకల కృష్ణ గారు, ఈయన ఆర్ట్ డైరెక్టరు. వీళ్ళకు మనిషిని అప్ చెప్తే లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఒక మనిషిని ఇచ్చారు. మేము పొద్దున్న శ్రీనగర్ కాలనీ నుంచి బయలుదేరి ఓ సోనామార్గు, ఓ గుల్మార్గు ఇట్లాంటి అన్ని లొకేషన్స్కి వెళ్ళడం మేమండి. వెళ్ళి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం రోజు. నేను గురువుగారు వచ్చే టైంకి ఒక చార్ట్ తయారు చేశానండి. ఈ వారం రోజులు తిరిగాం సార్. ఒక్కో లొకేషన్కి ఒక్కో రోజు పడుతుంది. ఎందుకంటే ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా శ్రీనగర్ నుంచి మీకు లోకల్ గార్డెన్స్ తప్పించి ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా 3 hours మినిమం పడుతుందండి. సో పొద్దున బయలుదేరండి ఫిల్ చేసి మధ్యలోనే భోజనాలు, లొకేషన్ చూసుకోవడం, సాయంత్రం తిరిగి రావడం, అలాగే వారం రోజుల్లో మొత్తం లొకేషన్లు అన్నీ చూసి ఓ చార్ట్ తయారు చేశాను నేనండి. శ్రీనగర్ నుంచి ఆ లొకేషన్ సోనామార్గ్ ఎంత దూరం ఉంది, శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ ఎంత దూరం ఉంది, ఇట్లాంటి లొకేషన్ పేర్లు అన్నీ రాసి నేనండి. ఇది ఆ లొకేషన్లో లైట్ మార్నింగ్ ఫేవరబుల్గా ఉంటుందా, ఈవినింగ్ ఫేవరబుల్గా ఉంటుందా, మనకు బ్యాక్ లైట్ కావాలి. అప్పట్లో మనం బ్యాక్ లైట్ తీసేవాళ్ళం ఎక్కువగా మనకి. సో బ్యాక్ లైట్ ఎలా ఉంటుంది, ఫేవరబుల్గా ఉంటుందా లేదా అని అన్నీ నోట్ చేసి నేను ఓ చార్ట్ తయారు చేస్తే గురువు గారు వచ్చి చూసి షాక్డ్ అండి. ఎంత డీటెయిల్డ్గా రాసేవయ్యా, ఎంత బాగా వర్కౌట్ చేసావు. మాకు ఎవరికి హిందీ రాదు, కాశ్మీర్ ఎక్కడుందో తెలీదు. మొండిగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీ డే నాగేశ్వరరావు గారు ఫోన్ చేసేవాడు, నారాయణ గారు ఫోన్ చేసేవాడు. అందరం ఒక చోట ఉందాం, మొన్న ఎవరైనా కొడితే భయం, అక్కడ ఎట్లా ఉందో వాతావరణం, రగ్గులు కప్పుకోవాలా, దిగ్గు కప్పుకోవాలా, భయపడుతూ ఎవ్రీ డే మాట్లాడుతుండేవాళ్ళు. 3/4 పిక్చర్ అక్కడ కంప్లీట్ అవుతుందని చెప్పాం. అందరూ ఎయిర్పోర్ట్లో రమ్మని చెప్పి ఒకే హోటల్లో, బుల్వాడ హోటల్ అనేది అది ఒక రకంగా బీ క్లాస్ హోటల్లో అన్నపూర్ణమ్మ గారు, నాగేశ్వరరావు గారు కూడా స్టే చేయడానికి ఇష్టపడ్డారు. వేరే హోటల్కి ఉండమని చెప్పి అందరినీ ఒకతోటే స్టే చేసి మన మెస్ అన్నీ మన ఏర్పాట్లన్నీ చేసాం. ఓరోసి థియేటర్కి వెళ్తే మొత్తం లేడీస్ స్పెషల్ షోలు నడుస్తున్నాయి. దాంట్లో మా మేనగాళ్ళ కోటీశ్వరాలు నిలబడి ఉంది ఎండలో. ఏంటమ్మా అంటే మా ఆయన సినిమా చూశాడు, ఆడాళ్ళు చూడాలని నన్ను పంపించాడని చెప్పింది. ఆడాళ్ళు చూసి మగాళ్ళని పంపారు, మగాళ్ళు చూసి ఆడాళ్ళని పంపారు. శంకరాభరణం ఇది ల్యాబ్లో ఒకేసారి ప్రింటులు రావడంతో రోజు మేము ప్రివ్యూ చేసినప్పుడు ఏడు నాగేశ్వరరావు గారు నా సినిమా ఎవడో కొనట్లేదురా, నాది కూడా ఒక జిల్లా అమ్మి పెట్టరా అని అడిగాడు. అదే శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత 7 అంతస్తుల సంవత్సరం ఆడాల్సిన దాన్ని 100 రోజులకు తగ్గించింది. అది ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, మేము ఎక్స్పెక్ట్ చేయలే. అట్లా అసలు ఇది రాకపోతే అది ఎన్ని రోజులు ఆడుతుందో అర్థం కాని స్టేజ్లో ఉందని చెప్పారు అంతకుముందు డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా. లేడీస్కి అట్రాక్టివ్ ఇదైంది. టోటల్ సబ్జెక్ట్ ఏంటంటే అసలు మేము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కథ లేదు, సాంగ్స్ మాత్రం రికార్డ్ చేసుకెళ్ళాం. యాక్చువల్గా పద్మగారి ఇన్స్పిరేషను, ఆయన ఇన్స్పిరేషనే 7 అంతస్తుల మేడ సినిమా తీసాడు ఆయన. 7 అంతస్తుల మేడ కథలో మీకు అద్భుతమైనటువంటి మెసేజ్ ఏమిటంటే, మీరు మనిషి జీవించడానికి కొంత డబ్బు కావాలి, కుటుంబ పోషణకు కానీ, తన జీవనాధారకు కానీ, సమాజంలో బ్రతకడానికి కానీ కొంత డబ్బు కావాలి. అంతవరకు మనకు ఓకే. లేదు మన పిల్లలకి కొంత మనం చదువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ వాళ్ళకి ఏదో కొంత ఇవ్వడం కోసమని అంతవరకు ఓకే. బట్ అంతకు మించి మీరు పరుగులు తీస్తే డబ్బు కోసం మీరు ఉన్న అనుబంధాలు, ఆత్మీయతలు అన్నీ కట్ అయిపోతాయి. మీరు ఏమి అనుభవించలేరు. వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత, కోట్లు సంపాదించి వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత మీకు వైఫ్తో అనుబంధం ఉండదు, పిల్లలతో అనుబంధం ఉండదు అనేది ఆ సినిమా మెసేజ్ అండి. ఓల్డ్ నాగేశ్వరరావు గారి క్యారెక్టరు యంగ్ నాగేశ్వరరావు గారికి ఇచ్చే మెసేజ్ అండి ఇది యాక్చువల్గా. దాంట్లో ఒక సీన్ అండి, అత్యద్భుతమైన సీను. నాగేశ్వరరావు గారు అంటే ఎన్నో సీన్లు ఉన్నాయి దాంట్లో, అద్భుతమైన సీన్స్. మచ్చుకు ఒక సీన్ గురించి చెప్తాను మీకు అండి. నేను 7 అంతస్తుల మేడ సినిమాలో
నాగేశ్వరరావు గారు కోట్లు సంపాదించాలని పరుగులెత్తుతున్న టైంలో భార్యతో కూడా ఇంట్లో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందండి. భార్య లోన్లీగా పక్క గదిలో కూర్చుంటే ఈయన యువతల గదిలో కూర్చుని ఆఫీస్ పనులన్నీ చూసుకుని ఇంటర్కామ్లో భార్యతో మాట్లాడడం అండి. ఆవిడ ఏమండి డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టాను రండి తిందిరి కానీ చల్లారిపోతుందంటే ఇదిగో వస్తున్నాను ఉండు అని పెట్టడం, ఆవిడ అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ పెట్టి వెయిట్ చేయడం. ఈయన ఈ పనులు చూసుకుని టైం చూసుకుని ఆఫీస్కి టైం అయిందని అలాగే పరుగులు వెళ్ళిపోతాడు. అక్కడ ఏదో పార్టీని రమ్మన్నాను అనండి. ఆవిడ కుమిలిపోతూ ఉంటుందండి. ఏంటిది, ఎందుకు, ఎవరి కోసం ఈ డబ్బు అని కుమిలిపోతూ ఉంటుందండి. అలాగే ఆవిడికి 9 మాసాలు నిండిన తర్వాత ఆవిడికి కాన్పు టైంలో నాగేశ్వరరావు గారు వ్యాపార రీత్యా వేరే ఎక్కడికో వెళ్ళిపోయారండి దూరంగాను. నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ వెళ్ళినప్పుడు డాక్టర్లు సిజరిన్ ఆపరేషన్ చేయవలసి వస్తుందండి. చేయవలసి వస్తే అప్పట్లో హస్బెండ్ దగ్గరుండి పర్మిషన్ ఇవ్వాలండి. అప్పట్లో లిఖితపూర్వకంగా. ఇప్పుడు కూడా మనకు ఉందనుకోండి, అది నామినల్గా ఆయన హస్బెండ్ లేకపోయినా వాళ్ళ అబ్బాయి ఇంకొకళ్ళు ఎవరి దగ్గర తీసేసుకుంటున్నారు అప్పుడు అలా కాదు. అప్పటి రోజుల్లో భర్త బ్రతుకుంటే భర్తే ఇవ్వాలండి. అటువంటిది భర్తకి ఫోన్లో చెప్తాడు డాక్టర్, ఏమండి మీ ఆవిడకి సిజరిన్ ఆపరేషన్ చేయవలసి వచ్చింది, బెడ్ అడ్డం తిరిగింది లోపల. అక్కర్లేదు డాక్టర్ గారు, నేను వచ్చిన తర్వాత ఆ ఫారం మీద నేను సంతకం పెట్టేస్తాను, మీరు చేసేయండి అంట. ఇది విని బెడ్ మీద గొల్లుని ఏడుస్తుందండి సుజాత క్యారెక్టర్. అయిపోయింది, డెలివరీ అయింది, బిడ్డ పుట్టాడు, హస్బెండ్ తిరిగి వచ్చాడండి. తిరిగి వచ్చి ఆనందంగా నాకు బిడ్డ పుట్టాడు ఆనందంతో వస్తే ఈవిడ కన్నీళ్లతో ఉంటుంది. ఎందుకు సుజాత, మనకి మగబిడ్డ పుట్టాడు, వారసుడు పుట్టాడు, ఏంటి ఆ కన్నీళ్ళు అని అడిగితే నాగేశ్వరరావు గారు, ఏమండి తొలి కానుపు అనేది ఆడదానికి పునర్జన్మ లాంటిది. అటువంటి టైంలో భర్త పక్కన ఉండాలి అని ప్రతి ఆడది కోరుకుంటుందండి. ఎందుకు కోరుకుంటుందో తెలుసా? ఒకవేళ సపోజ్ డెలివరీ అయ్యే టైంలో ప్రమాదవశాత్తు చనిపోతే భార్య, అట్లీస్ట్ భర్త కళ్ళెదురుగుండా నేను చనిపోయానని ఒక తృప్తి ఆత్మకు ఉంటుందండి. లేదు ఒకవేళ ఒక బిడ్డను కన్నాననుకోండి, మీకు వారసుడిని ఇచ్చాను అని ఒక గర్వంగా చూడడానికి ఉంటుందండి. అదండి ప్రతి ఆడదే కోరుకునేది. ఎందుకండి డబ్బు మీకు నెత్తినేసి కొట్టుకోవడానికి అంటుందండి. ఇలాంటి సినిమా అండి 7 అంతస్తుల మేడ సినిమా. ఆఖరికి నాగేశ్వరరావు గారు రియలైజ్ అయ్యి ఊరుకుని ఆలోచిస్తే ఆయన డబ్బు లేనప్పుడు ఆయన భార్యతో కలిసి ఒక కంచంలో భోంచేశాడు, ఓ మంచంలో పడుకున్నారు, గంజినీళ్ళు తిన్నారు. ఒక మిడిల్ క్లాస్ హౌస్లో ఇదే 7 అంతస్తుల మేడ ఇది అని ఒక పాట పాడుకున్నారు ఆ రోజు. బట్ నిజంగా 7 అంతస్తుల మేడ కట్టి ఆయన చేసినప్పుడు ఈ అనుబంధం ఆత్మీయతలు లేవండి, పోయినాయి. ఇప్పుడు నవేడేస్ జరుగుతుంది అదే. డబ్బు కోసం అంతా పరుగులు ఉరకలు, కోట్ల ఆస్తి కోసం మచ్చలు మర్డర్లు అనుబంధాలు తెంపుకోవడం జరుగుతుంది. టీవీ వేసాం ఏవిఎం స్టూడియోలో, వేయగానే దాసరి పద్మ గారిని బయటికి పిలిచి మొత్తం సినిమా వాళ్ళంతా నీ సబ్జెక్ట్ అని చెప్పారు. ఆవిడ నా తమ్ముడే కదా, ఆడికి బాగా తెలుసులే అందుకే తీశాడని ఆవిడ నన్ను కూడా పిలిచి తిట్టింది. బట్ అంత సూపర్ హిట్ అవుతుంది అని ఫస్ట్ ప్రొడక్షన్లో ఎవరూ అనుకోలే. ఎందుకంటే అది పెద్ద నాగేశ్వరరావు చిన్న నాగేశ్వరరావుకి 2 సపరేట్గా ఆయన షూట్ చేశాడు. ఆ ఆర్డర్లో వేసేసరికి అందరూ డిసప్పాయింట్ అయ్యారు. సాంగ్స్ బాగున్నాయి కానీ ఆర్డర్ బాగాలేదన్నారు. అప్పుడు బాలు గారు ఎక్కడున్నాడో తెచ్చిపోయి నాకు 6 రోజులు టైం ఇవ్వండి, ఈ పిక్చర్ నాకు ఇవ్వండి, నేను మళ్ళీ మీరు అప్రిషియేట్ చేస్తానని చెప్పి ఇది ఓల్డ్ ఏజ్ యంగ్ ఏజ్ని ప్యారలల్గా ఆయన ఆర్డర్ వేసుకొచ్చాడు. ఆ ఆర్డరే 7 అంతస్తుల మేడకి 7 అంతస్తులు వేసింది. అన్నీ అయిపోయిన తర్వాత బాగా ఇందులో ఎక్కడ మేడ కనపట్టలేదు, రేపు ఏమైనా క్రిటిసైజ్ చేస్తారేమో నేను అన్నాను నారాయణరావు గారితో. నారాయణరావు గారు ఏమన్నాడంటే, నువ్వు చెప్పిన డౌట్ నాకు వచ్చిందయ్యా, మనం ఇంటీరియర్ చేసాం కానీ ఎక్స్టీరియర్ ఎక్కడ షూట్ చేయలేదు, ఓ పని చేద్దామని చెప్పేసి రిలీజ్ ముందు వస్తుందనేది ఓ పెద్ద గుడిసె 4 సీటరు గుడిసె బొమ్మ వేసి 7 అంతస్తుల మేడ అని ప్రిపేర్ చేసి పోస్టర్ వేసాం. ఆ పోస్టర్ వేయకపోతే కొట్టేవాళ్ళు నిజంగానే. అంటే ఇది యాక్చువల్గా మీరు 7 అంతస్తుల మేడ అనేది మేడ లేదని అనకుండా ఈ గుడిసెలో ఉండేదే మేడ గుడి అని అన్నాం. ఆ తర్వాత కరుణానిధి గారు సినిమా రిలీజ్కి ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళాడు తమిళ వర్షను.
తమిళ్ ఆయనే డైలాగ్స్ రాశాడు, ఆయన ఫస్ట్ వస్తాడు స్క్రీన్ మీదకి వచ్చి ఇది గుడిసెలో ఉండేవాళ్ళు సుఖపడలేదు, మేడల్లో ఉండేవాళ్ళు సుఖపడతారు అనే సబ్జెక్ట్ నచ్చి నేను తీసుకున్నాను, నేనే సొంతంగా శివాజీ గణేశన్తో తీశానని చెప్పి ఆయన అనౌన్స్ చేస్తారు. కొబ్బరికాయలు కొట్టారు, మంచి హడావుడి చేశారు. అది తమిళ్లో కూడా సూపర్ హిట్ అయింది. తర్వాత జితేంద్ర హిందీలో చేశాడు, నారాయణ వేరే చేశాడు, అది సూపర్ హిట్ అయింది. ఆల్ లాంగ్వేజెస్ సూపర్ హిట్ అయ్యి నాకు 2 అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసిన 7 అంతస్తుల మేడ. నాకు 2 అమ్మాయిలు ఎట్లాగానే వాళ్ళు అందరూ 2 అమ్మాయిలు పెళ్లి చేసింది 7 అంతస్తుల మేడ. అన్నపూర్ణ స్టూడియోలో ఒక పెద్ద సెట్ వేసాం, 7 అంతస్తుల మేడ. ఆ సెట్లో షూటింగు. నాగేశ్వరరావు గారు ఎంత ఫంక్షువల్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను గురువు గారు మేకప్ రాము వచ్చిన సెట్లో ఉంటే పొద్దున్నే 8:30, 8:45కి సార్ గురువుగారు పిలుస్తున్నారండి నాగేశ్వర గారు. వెళ్ళేవాడు. ఆయన మేకప్ వేసుకుని ఫ్లోర్ బయట నిలబడి ఉండేవాడు. నరసింహరావు మీ గురువు గారు నన్ను 9 o'clock రమ్మన్నాడు, ఆయన రెడీగా ఉండమన్నాడు. ఇప్పుడు ఇదిగో 8:45 అయింది, నేను రెడీ, మీరు ఎప్పుడు షాట్ తీసుకున్నా పర్వాలేదు, ఈ లోపల స్టూడియోలో ఒక రౌండ్ వేస్తూ ఉంటాను నేను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు రాముకి చెప్పు అని ఒకటండి ఆయన. అంటే 15 నిమిషాల బిఫోర్ అండి. ఒక నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మన రామారావు గారితో పనిచేశాను, సోమబాబు గారితో పనిచేశాను, వీళ్ళందరూ కూడా వెరీ వెరీ ఫంక్షువల్ అండి. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లినే అదండి. అలాగే నాగేశ్వరరావు గారి దగ్గర ఆ సినిమాలో ఇంకోటి నేర్చుకున్నది ఏంటంటే, నేను డైరెక్టర్కి ఎంత గౌరవం ఇస్తారు వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎంత గౌరవం ఇస్తారు అనే దానికి ఒక నిదర్శనం. పొద్దున్నే ఆయన రాగానే కారు దిగి మేకప్ రూమ్లోకి వెళ్ళేవారండి. వెళ్ళి కో డైరెక్టర్ బిలు నరసింహరావుని వెళ్ళేవు. ఏంటి వాడి సీను సార్, ఇది సీను, ఓకే వెరీ గుడ్, ఇప్పుడేంటి సీను వేడివేడిగా రెడీ అయ్యిందా లేకపోతే వేడివేడిగా వేస్తున్నారా ఇప్పుడు అంటే మా గురువు గారి విషయం ఆయనకి తెలుసు. సెట్టుకు వచ్చి అది సీన్లు వస్తారని నాకు ఇష్టం ఇలా జోక్ చేసి కూడా ఆయన, లేకపోతే వండుతున్నారా అని. లేదు సార్ ఆయన రాస్తున్నారండి, వండుతున్నారా, ఓకే ఇల్లు నువ్వు అయితే మరి దగ్గర ఉండాలి కదా, ఫేర్ చేయాలి మళ్ళీనే అని పంపించేవాడు. మేకప్ అయిపోయిన తర్వాత ఆయన దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే, కాస్ట్యూమ్ డ్రెస్ తీసుకొచ్చేవారండి. తీసుకొస్తే సార్ ఇదిగో డ్రెస్, ఇది ఆగు, ఈ డ్రెస్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు సార్, అయితే ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడంటేనే ఆయన డ్రెస్ వేసుకుంటాడండి, లేదంటే వేయడండి ఆయన. కొంతమంది ఆర్టిస్టులు ఎలా ఉంటారంటే, ఏంటి ఈ డ్రెస్ ఈ సీన్కి కాదు సార్ కంటిన్యూటీ అని చెప్పారు. ఏంటి కంటిన్యూటీ, ఒక వైపు వేసుకుంటే కంటిన్యూటీ పోద్ది, ఏంటది వద్దు, ఇలాగనే వాళ్ళు కూడా ఉన్నారు నవే డేస్. కానీ ఆ రోజు అలా కాదండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం చెబితే అది చేసేవారు. 7 అంతస్తుల మేడ లేకపోతే నాగేశ్వరరావు లైఫే లేదు, అక్కడితో ఆగిపోయింది. ఏ పాత ప్రొడ్యూసర్ రావట్లా. నేను అడ్వాన్స్ ఇచ్చినప్పుడు కూడా 50,000 నా ముఖాన్ని కొట్టి, ఎవడో నాతో సంపాదించుకున్న జగపతి పిఏపీ ఎవరో రావట్లేదయ్యా, నేను రంగేసుకుని నేళ్ళు నువ్వేంటి ఇప్పుడు సినిమా అంటావు, నేను నన్ను కోపడ్డాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, నేను 3 షోలు మీ సినిమా చూసినానండి, ఒకే సీట్లో కూర్చుని ఒకే థియేటర్లో, కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలని నాకు తెలుసు. మా అదృష్టం ఏంటంటే ఎమగోళ హిందీ జరగటం, కచిన్స్ బాంబే నుంచి డ్రెస్సులు పంపించారండి, అన్నీ అట్లా కలిసి వచ్చినాయి. కాశ్మీర్ వెళ్ళాం, కాశ్మీర్లో కూడా ఒకే హోటల్లో ఉంటుందో అసలు 21 లక్షలకి ఆ సినిమా పూర్తయిందంటే నాగేశ్వరరావు నచ్చక బీచ్లో 6 రౌండ్లు కొట్టించాడు నన్ను అటు ఇటు. నిజం చెప్పమంటాడు, ఒట్టేయమంటాడు. ఎందుకంటే బుచ్చిబాబుకే 23 లక్షలు అయింది, నువ్వు 7 అంతస్తు మాట 21 లక్షలు ఎట్లా అయింది, ఎట్లా తక్కువ అయింది అంటాడు ఆయన. తక్కువ అంటే యూనిట్ అంతా ఒక C-class హోటల్లో ఉన్నాం. అంత దూరం వెళ్ళి కూడా మాకు అసలు ఏమి ఖర్చే లేదు, ఎందుకంటే ఎవరికైనా భయం అందరూ కలిసి ఉండాలని. ఆ భయం నాకు అడ్వాంటేజ్ అయింది. 13,20,000 పూర్ణ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన 7-8 లక్షల అడ్వాన్స్కి రిటర్న్స్ ఇచ్చింది పూర్ణ చరిత్రలో లేదు. ఇంకోటి తెలుసా, 7 అంతస్తుల మేడకి సబ్జెక్ట్ శాంతినికేతను మాటిచ్చేసాడు ఈయన. మనం రావాలేం కానీ కథల బదులు రామానాయుడు నవళ్ళు బాగా కొంటాడు కదా, అది సెలక్షన్ బాగుంటుంది, వెళ్ళి ఒక 50,000 ఖర్చు అయిందంట, 50,000 ఇచ్చి శాంతినికేతనే అది పట్టుకొచ్చేయి అన్నాడు. మీరు చదివారా? అబ్బాయి నేను చదివే ఊపికాడు, నేను చదివా. ఏంటయ్యా నేను చెప్తా, మీరు అంటే ఏంటయ్యా అన్నాడు. ఒక అరగంట టైం ఇస్తే రాణి బుక్ స్టాల్కి వెళ్ళి పుస్తకం పట్టుకొస్తా.
మీరు ఎవరి చేత చదివించుకోండి, మీరు చదువుకోండి. బట్ లైన్ చెప్తా, శాంతినికేతన్ అనేది అక్కడ రవీంద్రనాథ్ ఠాగూరో లేకపోతే శాంతినికేతన్ ఏమి ఉండదు నవల్లో. ఒక గుడిసె, ఒక కాలువ పక్కన గుడిసె, అది శాంతినికేతన్. అది ఆయన సినిమాకి పనికిరాదనకపోతే శోభన్ బాబుతో సినిమా తీస్తానన్న మనిషి మనకి ఎందుకు ఇస్తాడు? నిన్ను డైరెక్ట్ చేయమని అడుగుతాడు తప్ప సబ్జెక్ట్ ఎందుకు ఇస్తాడు? ఆయన కొన్న నవల ఏదైనా బయట వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడా? ఇదే ఎందుకు ఇస్తానంటున్నాడు? కాబట్టి ఇది తీసుకుని మన గోతులో పట్టాయి. నా మాట నమ్మితే నమ్మన్నాను. ఆ నవల మొత్తానికి 5-6 అసోసియేట్ డైరెక్టర్ రవిరాజ వీళ్ళందరితో చదివించుకుని అందరూ అయ్యో ఈ సినిమాకి పనికిరాదు సార్ అందుకే. అప్పుడు డ్రాప్ అయ్యి అట్లా ఇది అదే అనుకునే లోపు షూటింగ్ షెడ్యూల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. నువ్వులున్నా మజ్జిగ, చెరో నువ్వులున్నా మజ్జిగ వేసుకుని కూర్చున్నాం. ఆయన టైటిల్ వద్దంటాడు. నాకు మార్కెట్ లేదని మీరు ఏడో తసమాడ అది ఇదని పెడితే ఎట్లా, పిల్ల జమీందారని పెట్టమంటాడు. ఏమంటానంటే ఇప్పుడు ఇంతకుముందే తులాభారానికి ఒకటి జరిగిందండి. ఆ పీ మీద ఇంకో కాగితం అంటిస్తారు షూ అని రాసి. నేను అది అసలు కాదండి, టైటిలే దీనికి లైఫ్. ఈ టైటిల్ సాంగ్కి ఇంకో సాంగ్ కూడా రికార్డ్ చేశారు ఇది వద్దని. ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన ఇస్తారు ఇది కాకుండా పప్పు వేసుకో చారు వేసుకొని తర్వాత బుచ్చిబాబులో ఏదో పెట్టారు. అది ఆ వంటలు చేస్తా పాట పాడతాడు. అది రికార్డ్ చేశారు మాకని చక్రవర్తి చేత. అసలు వితౌట్ టైటిల్ వితౌట్ ఇది ఈ సినిమా వేస్ట్. మోసారండి ఓర్వశి థియేటర్లో ఫ్యాన్స్ ఎక్కడి కింద పడేస్తారు అనుకున్నా. రోడ్డు ఏమిటి కేకలు పెట్టుకుంటా పైకి ఎత్తుకుని. రాజశ్రీ అంటాడు, నా ఏమిటి రాజశ్రీ వచ్చాడు సినిమాకి. పాపం ఇంటర్వెల్లో టీ తాగడానికి వెళ్ళినప్పుడు 10 మంది చేస్తారు కదా. ఇది మేఘ సందేశం సాంగు ఏదైనా దేవులపల్లి అది ఇదని చెప్పుకుంటున్నారు. గురువా నేను వెళ్ళిపోతా. నేను రాసిన సాంగ్ నా ఎదురుగుండా దేవులపల్లి అంటున్నారు వాళ్ళు. ఇంకా నా బతుకెందుకంట. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాదు రాజశ్రీ గారు ఫస్ట్ టైం ఈ దేవులపల్లి లెవెల్లో రాయాలని రాశాడు పట్టుదలగా. ఫీవర్ వచ్చి కాబట్టి ఈయనే రాశాడని పరిచయం చేస్తే వాళ్ళందరూ కూల్ డౌన్ చేస్తే తప్ప ఉండనట్టు. అసలు యాక్చువల్లీ ఏడంతస్తుల మేడ శోభన్ బాబుతో కమిట్ అయిన సబ్జెక్టు. 25,000 అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత హరికృష్ణ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాడు. అసలు శోభన్ బాబుకి నారాయణరావు గారికి మొత్తం కంప్లీట్ కట్ అయిపోయింది. కట్ అయిపోతే శోభన్ బాబు గారు బామ్మది ఇట్లా అయిందిరా అంటాడు. అది నేను చూసుకుంటాను అని చెప్పి ఈ ఇద్దరి మధ్యలో తిరిగాను. నా ఎమ్మట మోహన్జీ జగన్జీ వాళ్ళు కూడా తిరిగేవాళ్ళు రోజు. తిరిగిన తర్వాత ఒకరోజు ఫైన్ మార్నింగ్ నారాయణరావు గారిని మా ఇంటికి భోజనానికి తీసుకొచ్చి నేను ఫోన్ చేసి మాట్లాడతాను అన్నాడు శోభన్ బాబు. ఫోన్ చేస్తే ఆయన ఉబ్బి తగ్గిపోయి భోజనాన్ని పిలిచాడు. భోజనానికి మాకు తెలిసిపోయాను. వెళ్ళిన తర్వాత గేట్ దగ్గరికి వచ్చేసి వాటర్ వేసుకుని తీసుకెళ్ళిపోయి భోజనం చేశాడు. అప్పటికి మురారి గోరింటాకి అనౌన్స్ చేశాడు కొత్త ఆర్టిస్టులతో. ఎందుకంటే వీళ్ళిద్దరిని కలవరని తెలిసి పేపర్లో 1/4 పేజ్ అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. వైజాగ్ వెళ్తున్నాం కొత్త ఆర్టిస్టులతో గోరింటాకి సినిమా దాతన్నాడు. నేను కలిపి వీళ్ళు ఫోన్ చేశారు. నెక్స్ట్ డేకి నారాయణరావు గారు ఫోన్ చేశాడు. ఏం జరిగిందో తెలీదు. అసలు మన సినిమా వరకు ఆగల. సుజాత నిన్ను ఆయన వేసుకుని వీళ్ళు నాకు వైజాగ్లో తేలేరు. వైజాగ్ నుంచి ఫోన్ నారాయణరావు, ఇట్లా శోభన్ బాబు పనిచేస్తున్నాడు మన గోరింటాకి, మన సినిమా కూడా చేస్తున్నాడు, అన్నీ అయిపోయింది. డిస్ట్రిబ్యూషన్లో కూడా శోభన్ బాబు పార్ట్నర్ అంట. కాబట్టి నువ్వు క్రిస్టఫర్ వెదవాడ వచ్చేయండి ఓపెనింగ్కి బాగుంటుంది, మనం ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది ఫుల్ పేజ్ పేపర్లో అది ఇదని చెప్పాడు. సరే అందరూ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత హరికృష్ణ అన్ని సినిమాలు ఉన్నాయి, నారాయణరావు గారి సినిమా ఒకటి కూడా లేదు, కమిట్మెంట్ లేదు, ఆ డిస్ట్రిబ్యూషన్లో లేదు. పేపర్ చూశాడు ఆయన, మీరిద్దరూ నడిచి వెళ్తారో లేకపోతే రైలు ఎక్కి వెళ్తారో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మెడ్రాస్ అన్నాడు నారాయణరావు. వెళ్ళిపోయిన తర్వాత గోరింటాకి ఫినిష్ చేస్తాను, బట్ శోభన్ బాబుతో నేను సినిమా చేయను. ఇదేంటండి కలిపింది నేను, పైగా నాకు బాగా ఇది ఉందండి అంటే కాదు అన్నాడు. అంత తర్వాత మరి ఎవరితో చేద్దాం అనుకుంటే అప్పుడు మురళీమోహన్తో అన్నపూర్ణ వాళ్ళు సినిమా చేస్తున్నారు ఇక్కడ నారాయణ డైరెక్షన్లో. రోజు స్టూడియోకి వెళ్ళి మురళీమోహన్తో చేద్దామండి చాలు, మనకి ఇంత చాలు క్యాస్టింగ్ అని. లేదయ్యా
మురళీమోహన్ డేట్స్ లేవు అన్నాడు. మురళీమోహన్ బాత్రూమ్కి వెళ్తాంటే వెళ్ళి మురళీమోహన్ డేట్లు నా డేట్లు లేకపోవడం ఏం చెప్తాడు ఆయన. ఏమండి అని కాదు, చివరి చెప్పాడు, నేను నాగేశ్వరరావుతో ఇన్ని సినిమాలు చేశాను, నేను నాగేశ్వరరావు ఫ్యాన్ని, ఒక్కటి కూడా హిట్ అవ్వలే. నేను హిట్ ఇచ్చి తీరాలి నాగేశ్వరరావుతో. నాగేశ్వరరావు చేస్తాడు మన సినిమా, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేస్తాను, నువ్వు నాగేశ్వరరావు షిఫ్ట్ అవటం అవసరం. నేను వెళ్తేనండి నారాయణ గారికి అడ్వాన్స్ ఇచ్చాక 12వ ప్లేస్లో ఉంది నా సినిమా. ఇంకో ట్రిప్ వెళ్ళేసరికి 5వ ప్లేస్కి వెళ్ళింది. ఇంకో ట్రిప్ వెళ్ళే నాగేశ్వరరావు ఓకే అన్నాక 3 నెలల్లో ఓకే అయిపోయింది. ఆ తర్వాత నేను అన్నా, ఇప్పుడు ఆయనకి చంద్రరావు గారితో కూడా చెప్పాను, మనం కాశ్మీర్ ఎందుకు వచ్చామంటే పెద్ద ఆయన ఈ ఫోల్డ్స్ అయ్యి వచ్చినాయి, చిన్న ఆపరేషన్ లాగా చేసి మేనేజ్ చేసాము. అయినా కచెన్స్ డ్రెస్ వచ్చాక ఆయన ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఆయన నాగేశ్వరరావు అని తెలుస్తుంది. మీరు లొకేషన్ ఇది చేయండి కానీ క్లోజ్ షాట్కి వెళ్ళండి, అట్లా తీసాడు ఆయన. అందులో కచెన్స్ రేపు షూటింగ్ అని కానీ డ్రెస్సులు రాలా, ట్రై చూడాలి, ఏదో బొమ్మాయి నుంచి వస్తే ఏమొస్తాయి, గోచుగుడ్లు వస్తే ఏం చేయాలంటాడు ఆయన. ఏం కాదండి, అన్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని పంపించాడు. అతను మిమ్మల్ని కలిశాడు, మీకు తెలియదని. ఎప్పుడు కలిశాడు? మిమ్మల్ని కలిశాడు, ఆ టేపుకి వేసుకుని అన్ని మెజర్మెంట్ తీసుకున్నాడు పర్ఫెక్ట్గా. షూ, టై, బెల్ట్, టు జడ్ అండి ప్రతి డ్రెస్. అట్లా తైలిస్తే వేసుకుని వెళ్ళిపోవటం ఆయన. ఆ డ్రెస్సులన్నీ ఆయన మన సినిమా అయిన తర్వాత కొనుక్కున్నాడు ఆయన. బట్ అసలు ఎడంత సినిమా లేకపోతే ఈ సినిమాలే లేవు, నాకు రంగేసినాడే లేడన్నాడు ఆయన ఒకటే మాట. ఆ స్టేజ్లో ఆ సినిమా ఆయన అంత కసిగా తీసిన తర్వాత ఆ సినిమాలు వచ్చినాయనే గ్రాట్యూడ్, నన్ను ఒప్పించాడనే గ్రాట్యూడ్ నారాయణ గారికి ఉంది మనసు. మళ్ళీ పాపం ఒక చచ్చిపోయే రెడ్ బస్సు ముందో ఇప్పుడు నాగార్జున పిలిచి సీడీ ఇచ్చి చూడమని 7 అంతస్తుల మేడ మళ్ళీ తీస్తా నీతో అని చెప్పి ప్రపోజల్ పెట్టాడు ఆయన. అప్పటికే ముసలాయనకి ఈయనకి భయంకరమైన సిచ్యువేషన్లో కూడా నాగార్జున వచ్చాడు, మాట్లాడాడు, అన్నీ అయిపోయినాయి. బట్ అది జరగదని చెప్పాను నేను. మళ్ళీ నిన్ను ప్రొడ్యూసర్ చేస్తాను, నేను డైరెక్ట్ చేస్తాను, ఆ సినిమా తీయాలి, అది దాంట్లో ఉన్న పెప్ప నీకు తెలియదు అనేవాడు. ఏ డ్యాన్సర్ ఒప్పుకోలే. హైదరాబాద్ మేము రామన్నారు వాళ్ళు. ఏం చేయాలంటే ఈయన తెలియగలడు కదా, బుచ్చిబాబు షూటింగ్ ఓపెనింగ్ పెట్టాడు. ఆమె దగ్గర 4-5 రోజులు తీసుకుంటాయా అన్నాడు. తీసుకున్నారు. 2వ రోజు జయప్రద ఇంకా సీన్లు రెడీ కాలేదు, నువ్వు అనుకున్నది 2 రోజులు మిగిలిపోయేట్టున్నాయి, నువ్వు వెళ్ళిపోవచ్చు 2 రోజులు అని 2 రోజులకే ఐఎమ్ఐన్ ప్యాకప్ అన్నాడు. అని ఆ రూమ్కి వెళ్ళి కుదరై నేనే ఇట్లా చేశా అన్నాడు. సరే రూమ్కి వెళ్ళిన తర్వాత ఏంటండి అన్న, అమ్మ ఒక సాంగ్ చేయాలి, ఇట్లా వచ్చింది పొజిషన్, సినిమా రిలీజ్కి ఉంది, చాలా నష్టం అవుతుంది, ఖాళీగా ఉంటే నా కోసం ఒక హెల్ప్ చేయి అంటే, నాకేం డబ్బులు వద్దండి, మీకు హెల్ప్ అంటే చేస్తాను, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం బాగుండాలి, సెటిల్ అవ్వాలనేది కోరికతో అందరం చేస్తున్నారు, అందరూ చెప్పారు మీ గురించి, మీకోసం చేస్తాను, పైగా మీ అన్నగారికి కూడా చాలా రుణపడి ఉన్నాను, గోకులం కాలనీ అంతా నేను దున్నాను కదా, వచ్చి నేను ఉండగానే వచ్చేది రోజు వెంకటవుతుంది అని చెప్తుంటే సరే ఒప్పుకుంది, యాక్సెప్ట్ చేసి. అప్పుడప్పుడు సాంగ్లో జయప్రద పక్కన ఉంటే అది మార్పించాలి, అది మార్పించి తెల్లబడి తెచ్చి 1.5 డేలో సాంగ్ ఫినిష్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఏంటమ్మా అన్న, నాకేమీ వద్దని. అప్పుడు వెంటనే ఆఫీస్కి వెళ్ళి 14,000 పెట్టి అప్పుడు చైను బ్యాంగిల్స్ సెట్ వచ్చి ఆ సెట్ తీసుకొచ్చి నా ఆడబట్టుగా నీకు ఇస్తున్నాను అని తీసుకుని హ్యాపీ ఫీల్ అయ్యి. కాబట్టి ఆ సినిమాలు అంటే ఓపెనింగ్ సాంగే ఆమె మీద వస్తుంది, ఆమె హీరోయిన్ అనుకుంటే. అంతవరకు హీరోయిన్స్ ఎవరు కనపడరు అసలు. ఓపెనింగ్ ఆయన కాశ్మీర్ నుంచి పిలిపిస్తారు, బర్త్డే అంటారు, బర్త్డే అని కానీ ఏమై సాంగ్ స్టార్ట్. అట్లా అసలు ఎవరు కాదంటారండి. నాకున్న అదృష్టం కూడా చెప్పమంటారా, జయసుధని మ్యారేజ్ చేసుకుంది కాకర్ల రాజేంద్ర ప్రసాద్, వాడు మా కజిన్. వాళ్ళిద్దరూ పెళ్ళవగానే తీసుకెళ్ళింది కాశ్మీర్. ఫస్ట్ నైట్ అరేంజ్ చేసింది నేను. వాళ్ళు మరీ షూటింగ్ దగ్గరికి వచ్చి గొడుగేసుకుని ఏదో షార్ట్ మధ్యలో వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారని నాగేశ్వరరావు వాళ్ళు షూటింగ్కి రాకుండా జయకృష్ణ బాగాలేదు ఇది అన్నాడు. అప్పుడు ఓవర్ నైట్ బోట్స్ క్లబ్లో ఒక బోటు నైట్ మాట్లాడి వాళ్ళిద్దరిని నైట్ అక్కడ పంపించేవాడు. అట్లా రూమ్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎంత ఇదైపోయారంటే
వాళ్ళకి ఏదో కడుపులో నొప్పి వచ్చిందని ఫోన్ చేసేవాడు, డాక్టర్ కావాలనేవాడు. నేను రావద్దంటే తలుపు తీసే ఉంది రమ్మనేవాడు, ఇద్దరు కప్పులు ఉండేవాడు. అంత ఫ్రీ లిబరల్. భోజనం చేసేటప్పుడు ఏదో చిక్కుడు గింజలు నేను తీసుకు తింటా అంటే జయప్రద కానీ జయసుడు కానీ నువ్వేంటి మా పళ్ళెల్లో తింటావని కానీ ఇట్లా కూర్చుంటావని కానీ వాళ్ళకి ఎంత నమ్మకం అంటే నేను చెప్తున్నా కదా, ఇంకొకటి ఉన్నాడో లేడో కానీ ఇండస్ట్రీలో కాదు కదా, బయట కాదు కదా, ఇంకొక ఆడదాన్ని ముఖం ఎత్తి చూసి ఏళ్ళతో టచ్ చేయలేదండి నా లైఫ్లో. అందుకే నేనేమంటా అంటే రాముడి దేవుడైతే ఆ రమ్మ మూవీని నేను అనుకుంటాను, అంత కాన్ఫిడెంట్. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి నేను. సినిమా రిలీజ్కి వచ్చిందండి, సినిమా ఎవరు కొనలేదండి. ఎందుకంటే నాగేశ్వరరావు గారు మార్కెట్ యావరేజ్గా ఉంది, దానివల్ల కొనలేదు. పెద్ద సినిమా గురుగారు సినిమాలో పెద్ద సినిమా ఎవరో కొనలేదు. సో రిసీవ్ చేసి సినిమాని రిలీజ్ చేస్తున్నారు పూర్ణ డిస్ట్రిబ్యూషన్ ద్వారా. సో ఆ కొంతమందికి బాకీలు ఉన్నారండి ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి. పెద్ద ఆర్టిస్టులు అయితే డబ్బు ఇస్తేనే డబ్బింగ్కి వస్తారు కదండి, మీకు తెలియదే ఉంది. మిగిలిన చిన్న చిన్న వాళ్ళకి బాయ్స్కి కానీ టెక్నీషియన్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, లేకపోతే చిన్న చిన్న వేషాలు వేసిన వాళ్ళు, క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్నోళ్ళు, వీళ్ళు ప్రొడ్యూసర్ నన్ను పిలిచి ఏమంటే మన సినిమా రిలీజ్ చేయబోతున్నాం, చేతిలో డబ్బులు లేవు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, పర్లేదు సార్ రిలీజ్ అయిన తర్వాత ఇవ్వచ్చు, వాళ్ళు ఏమనుకోరు. తప్పండి, మనం వెళ్ళి పర్సనల్గా చెబుదాం, మీరు మాకు కూడా రండి అని చెప్పి నన్ను కూడా కారులో తీసుకెళ్ళి ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ ఇంటికి కూడా వెళ్ళామండి మేమండి. వెళ్ళి చెప్పి వచ్చాం. పిక్చర్ సూపర్ హిట్ అయింది. 10 days తర్వాత డబ్బులు తీసుకుని వాళ్ళు వచ్చారండి. వచ్చి మళ్ళీ అదే పద్ధతిలో కారులో నన్ను ఎక్కించుకుని ప్రతి ఇంటికి వెళ్ళి, అసలు ఆ బాయ్ ఇంటికి వెళ్తే ఆ బాయ్ కంగారు పడ్డాడండి. ప్రొడక్షన్ మేనేజర్, అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ ఇంటికి వెళ్తే ఆయన కంగారు పడ్డాడు. ఏంటంటే మీరు రావడం, ఫోన్ చేస్తే మేము వస్తాం కదా ఆఫీస్కి అని. బాబు పని మీది కాదు, పని మాది అన్నారు ప్రొడ్యూసర్లు అండి. అంత గొప్ప ప్రొడ్యూసర్లు సార్, అంత గొప్ప ప్రొడ్యూసర్లు కాబట్టి, అంత మనసున్న వాళ్ళు కాబట్టి అంత సినిమా గొప్పగా ఆడింది. బ్రహ్మాండం సినిమా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.